ఆగండి ఆగండి ఆగండి. మీరు మేషరాశి వారైతే ఈ వీడియో చూడకుండా ఎక్కడికి వెళ్ళకండి. ఎందుకంటే అడుగు అడుగునా మీ జీవితంలో ఇప్పుడు జరగబోయే విషయాలు మీరు ఊహించలేని రీతిలో, మీ హృదయాన్ని కదిలించే రీతిలో, మీ ఆత్మను మార్చే రీతిలో, అద్భుతంగా, భయంకరంగా, రహస్యంగా, శక్తివంతంగా రానున్నాయి. నేను చెప్పేది శాస్త్రం. నేను చెప్పేది సత్యం. నేను చెప్పేది మీ భవిష్యత్తు. మరియు ఈరోజు, ఈ క్షణం మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అది అనుకోకుండా కాదు, అది యాదృచ్ఛికంగా కాదు, అది దైవ సంకేతం, అది విశ్వశక్తి మీకు పంపిన సందేశం. మేషరాశి వారలారా, మీరు అగ్నిరాశి, మీరు యోధులు, మీరు పోరాట భటులు, మీరు ధైర్యవంతులు. కానీ ఈసారి, ఈ కాలంలో మీ ధైర్యానికి పరీక్ష రానుంది, మీ సహనానికి పరీక్ష రానుంది, మీ శక్తికి పరీక్ష రానుంది. కానీ భయపడకండి, ఎందుకంటే ఈ పరీక్షలోనే మీ గొప్పతనం దాగి ఉంది. ఈ సవాళ్లలోనే మీ విజయం దాగి ఉంది. ఈ కష్టాలలోనే మీ భవిష్యత్తు సంపద దాగి ఉంది. గత కొన్ని నెలలుగా మీరు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో, ఎన్ని బాధలు అనుభవించారో, ఎన్ని కన్నీళ్లు కార్చారో, ఎన్ని రాత్రులు నిద్రపోలేదో మీకే తెలుసు. కానీ ఇప్పుడు, ఈ క్షణం నుండి, అడుత్త 15 రోజుల నుండి మీ జీవితంలో ఒక భారీ మార్పు మొదలవబోతోంది. ఒక అద్భుత శక్తి మీ వైపు వస్తోంది. ఒక దైవ కృప మీపై కురవబోతోంది. కానీ ఈ శక్తిని పొందడానికి, ఈ కృపను పొందడానికి మీరు సిద్ధంగా ఉండాలి. మీరు బలంగా ఉండాలి. మీరు విశ్వాసంతో ఉండాలి. ఇప్పుడు ఖగోళంలో గ్రహాల కదలికలు అద్భుతంగా జరుగుతున్నాయి. శాస్త్రపరంగా విశ్లేషించినప్పుడు మీ జీవితంలో ఇప్పుడు 3 ప్రధాన గ్రహశక్తులు పనిచేస్తున్నాయి. మొదటిది గురుదేవుడి ప్రభావం. రెండవది శని మహారాజు యొక్క చూపు. మూడవది రాహుకేతువుల రహస్య కదలిక. ఈ 3 శక్తులు కలిసినప్పుడు మీ జీవితంలో అసాధారణమైన విషయాలు జరుగుతాయి. గురు భగవానుడు ఇప్పుడు మీ జీవిత చక్రంలో ఒక ప్రత్యేక స్థానంలో ఉన్నారు. ఈ స్థానం చాలా శక్తివంతమైనది, చాలా రహస్యమైనది, చాలా అద్భుతమైనది. గురుదేవుడు మీకు జ్ఞానాన్ని ఇస్తారు, మీకు మార్గదర్శకత్వం చూపిస్తారు, మీకు అవకాశాలు తీసుకొస్తారు. కానీ ఈ అవకాశాలను పట్టుకోవడం మీ చేతుల్లో ఉంది. గురుదేవుడు తలుపు తెరుస్తారు, కాని లోపలికి వెళ్ళాలంటే మీరు అడుగు వేయాలి. గురుదేవుడు దారి చూపిస్తారు, కానీ ఆ దారిలో నడవాలంటే మీరు ధైర్యం చూపాలి. అదే సమయంలో శని మహారాజు మీ జీవితంలో ఒక కైనమైన పాఠం నేర్పిస్తున్నారు. శని అంటే శిక్షణ, శని అంటే క్రమశిక్షణ, శని అంటే కష్టపడి సాధించడం, శని అంటే పరీక్షలు. కానీ ఈ పరీక్షలు మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, ఈ పరీక్షలు మిమ్మల్ని బలపరచడానికి, ఈ సవాళ్లు మిమ్మల్ని గొప్పవారిని చేయడానికి. శని మహారాజు నెమ్మదిగా కదులుతున్నారు, కాని వారి ప్రతి అడుగు మీ జీవితంలో ఒక అర్థవంతమైన మార్పును తీసుకొస్తోంది. రాహుకేతువులు, ఈ 2 నీడ గ్రహాలు ఇప్పుడు మీ జీవిత అక్షంలో ఒక రహస్య స్థానంలో ఉన్నాయి. రాహు అంటే ఆశలు, రాహు అంటే కోరికలు, రాహు అంటే భౌతిక సుఖాలు. కాని రాహు మిమ్మల్ని మోసం కూడా చేయగలదు. రాహు మిమ్మల్ని తప్పుదారి పట్టించగలదు. అదే సమయంలో కేతువు ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది, వైరాగ్యాన్ని చూపిస్తుంది, నిజమైన జ్ఞానాన్ని బోధిస్తుంది. ఈ 2 శక్తుల మధ్య మీరు ఇప్పుడు నిలబడి ఉన్నారు. భౌతికం మరియు ఆధ్యాత్మికం మధ్య, కోరిక మరియు విరక్తి మధ్య, మోహం మరియు మోక్షం మధ్య.
ఈ గ్రహ శక్తులన్నీ కలిసినప్పుడు మీ జీవితంలో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. అడుత్త 15 రోజుల్లో మొదటి దశలో మీ కెరీర్లో, మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో ఒక పెద్ద సంఘటన జరగబోతోంది. ఇది మీరు ఊహించని రీతిలో వస్తుంది. మీరు అనుకోని సమయంలో వస్తుంది. కాని ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీలో చాలామంది ఉద్యోగంలో ఉన్నవారు ఒక పెద్ద నిర్ణయం ఎదుర్కోవబోతున్నారు. ఒక ముఖ్యమైన అవకాశం మీ ముందుకు వస్తుంది. ఇది ప్రమోషన్ కావచ్చు. ఇది జాబ్ మార్పు కావచ్చు. ఇది కొత్త బాధ్యత కావచ్చు. కానీ ఈ అవకాశంతో పాటు ఒక పెద్ద సవాలు కూడా వస్తుంది. మీరు సిద్ధంగా ఉండాలి. మీరు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఈ నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. వ్యాపారం చేసే మేషరాశి వారికి అడుత్త 15 రోజులు చాలా కీలకమైనవి. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న ఒక ప్రాజెక్ట్, ఒక పెట్టుబడి, ఒక భాగస్వామ్యం ఇప్పుడు సాకారం అవుతుంది. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాహు ప్రభావం వల్ల కొందరు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. కొందరు తప్పుడు వాగ్దానాలు చేస్తారు. కొందరు మీ విశ్వాసాన్ని దుర్వినియోగం చేస్తారు. కాబట్టి ప్రతి పత్రాన్ని జాగ్రత్తగా చదవండి. ప్రతి ఒప్పందాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి. ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోండి. ధనం విషయంలో అడుత్త 15 రోజుల్లో మీకు 3 రకాల అనుభవాలు ఉంటాయి. మొదటిది, ఊహించని చోటు నుండి డబ్బు వస్తుంది. ఇది పాత అప్పులు తిరిగి రావచ్చు. ఇది మర్చిపోయిన పెట్టుబడి లాభం కావచ్చు. ఇది ఊహించని బహుమతి కావచ్చు. రెండవది, మీరు చాలా కాలంగా ఆశించిన డబ్బు ఆలస్యమవుతుంది. ఇది జీతం కావచ్చు. ఇది వ్యాపార చెల్లింపు కావచ్చు. ఇది అప్పు తిరిగి రావడం కావచ్చు. మూడవది, ఆకస్మిక ఖర్చులు వస్తాయి. ఇది ఆరోగ్య సమస్య కావచ్చు. ఇది కుటుంబ అవసరం కావచ్చు. ఇది అనివార్య ఖర్చు కావచ్చు. కానీ భయపడకండి. ఎందుకంటే గురుదేవుడి కృప వల్ల మీరు ఖర్చు చేసిన ప్రతి రూపాయి మీకు రెట్టింపుగా తిరిగి వస్తుంది. మీరు సహాయం చేసిన ప్రతి వ్యక్తి మీకు మార్గదర్శకుడవుతారు. మీరు పెట్టిన ప్రతి పరిశ్రమ మీకు విజయాన్ని తీసుకొస్తుంది. కానీ ఈ 15 రోజుల్లో మీరు ఓపిక పట్టాలి. మీరు విశ్వాసం ఉంచాలి. మీరు కష్టపడాలి. అదే సమయంలో మీ వ్యక్తిగత జీవితంలో, మీ హృదయంలో, మీ మనసులో చాలా గందరగోళం ఉంటుంది. మీరు ఏమి చేయాలో తెలియకపోతారు. మీరు ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించలేరు. మీరు ఏ మార్గం ఎంచుకోవాలో అర్థం కాదు. ఈ సమయంలో మీ మనసు మాట వినండి. మీ హృదయ స్పందన అనుసరించండి. మీ అంతరంగ స్వరం వినండి. ఎందుకంటే శని మహారాజు మీకు ఆత్మ పరిశీలన చేసే అవకాశం ఇస్తున్నారు. మీరు నిజంగా ఎవరో తెలుసుకునే సమయం ఇస్తున్నారు. మీరు జీవితంలో ఏమి కోరుకుంటున్నారో అర్థం చేసుకునే క్షణం ఇస్తున్నారు. కుటుంబం విషయంలో అడుత్త 15 రోజుల్లో కొన్ని టెన్షన్లు ఉంటాయి. తల్లిదండ్రులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. సోదరులతో చిన్న గొడవలు జరగవచ్చు. జీవిత భాగస్వామితో అవగాహనకు లోటు ఏర్పడవచ్చు. కానీ ఈ సమస్యలన్నీ తాత్కాలికమైనవి. ఈ టెన్షన్లన్నీ మిమ్మల్ని పరీక్షిస్తున్నాయి. మీ సహనాన్ని చూస్తున్నాయి. మీ ప్రేమను కొలుస్తున్నాయి. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండాలి. మీరు అర్థం చేసుకోవాలి. మీరు సహనం చూపాలి. మీరు ప్రేమతో స్పందించాలి. ఆరోగ్యం విషయంలో అడుత్త 15 రోజులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తలనొప్పి, కళ్ళ సమస్యలు, జ్వరం, శరీర నొప్పులు. ఈ సమస్యలు రావచ్చు. కానీ
ఇవి పెద్ద సమస్యలు కావు. ఇవి శరీరం మీకు ఇస్తున్న హెచ్చరికలు. మీరు విశ్రాంతి తీసుకోవాలని, మీరు శరీరానికి శ్రద్ధ చూపాలని, మీరు ఆరోగ్యాన్ని ప్రాధాన్యత ఇవ్వాలని. ఈ సమయంలో మంచి ఆహారం తినండి, తగినంత నీరు త్రాగండి, తగినంత నిద్ర పొందండి, వ్యాయామం చేయండి, ధ్యానం చేయండి. ఇప్పుడు అడుత్త 30 రోజుల గురించి, రెండవ దశ గురించి చాలా ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాను. ఈ 30 రోజుల్లో మీ జీవితంలో రొమాన్స్, ప్రేమ, సంబంధాలు అనే విషయాలలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఒంటరిగా ఉన్న మేషరాశి వారికి ఈ కాలం చాలా శుభకరమైనది. మీ జీవితంలోకి ఒక ప్రత్యేక వ్యక్తి ప్రవేశిస్తారు. ఈ వ్యక్తి మీరు ఎప్పుడూ ఊహించని రీతిలో వస్తారు. మీరు అనుకోని సమయంలో కలుస్తారు. మీరు కోరుకున్న లక్షణాలు కలిగి ఉంటారు. కానీ ఈ వ్యక్తితో సంబంధం నెలకొల్పడానికి మీరు మీ గర్వాన్ని పక్కన పెట్టాలి. మీ అహంకారాన్ని తగ్గించాలి. మీ హృదయాన్ని తెరవాలి. ఎందుకంటే నిజమైన ప్రేమ హృదయ స్వచ్ఛతతో మాత్రమే సాధ్యం అవుతుంది. ఇప్పటికే సంబంధంలో ఉన్న మేషరాశి వారికి ఈ 30 రోజులు పరీక్ష సమయం. మీ మధ్య కొన్ని అవగాహనకు లోపాలు రావచ్చు. కొన్ని విభేదాలు ఏర్పడవచ్చు. కొన్ని సందేహాలు వస్తాయి. కానీ ఈ సమస్యలన్నీ మీ సంబంధాన్ని బలపరచడానికి వస్తున్నాయి. మీ ప్రేమను పరీక్షించడానికి వస్తున్నాయి. మీ నిబద్ధతను కొలవడానికి వస్తున్నాయి. ఈ సమయంలో మీరు సంభాషించాలి. మీరు అర్థం చేసుకోవాలి. మీరు క్షమించాలి. మీరు మళ్ళీ ప్రేమించాలి. వివాహం గురించి ఆలోచిస్తున్న మేషరాశి వారికి ఈ 30 రోజుల్లో ముఖ్యమైన పరిణామాలు జరుగుతాయి. కుటుంబం నుండి ప్రతిపాదనలు రావచ్చు. మీకు నచ్చిన వ్యక్తితో మాట్లాడే అవకాశం రావచ్చు. వివాహ తేదీ నిర్ణయమవుతుంది. కానీ ఈ నిర్ణయాలన్నీ తొందరపడకుండా తీసుకోవాలి. ప్రతి విషయాన్ని స్పష్టంగా చర్చించాలి. రెండు కుటుంబాల అభిప్రాయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే వివాహం కేవలం రెండు వ్యక్తుల మధ్య మాత్రమే కాదు, రెండు కుటుంబాల మధ్య బంధం. వివాహితులైన మేషరాశి వారికి ఈ కాలం కొన్ని సవాళ్లను తీసుకొస్తుంది. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రావచ్చు. కుటుంబ బాధ్యతల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక విషయాలపై గొడవలు జరగవచ్చు. పిల్లల విషయంలో టెన్షన్ ఉండవచ్చు. కానీ ఈ సమయంలో మీరు ఓపిక పట్టాలి. మీరు భాగస్వామికి మద్దతుగా నిలబడాలి. మీరు కుటుంబాన్ని ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఈ కష్ట సమయాలలోనే మీ సంబంధం బలం తెలుస్తుంది. మీ ప్రేమ నిజం రుజువు అవుతుంది. పిల్లల విషయంలో ఈ 30 రోజుల్లో కొన్ని ముఖ్యమైన పరిణామాలు ఉంటాయి. చిన్న పిల్లలు ఉన్నవారికి వారి ఆరోగ్యంపై జాగ్రత్త తీసుకోవాలి. జ్వరం, దగ్గు, జలుబు ఇలాంటి సమస్యలు రావచ్చు. కానీ ఇవి తేలికైన సమస్యలు. సరైన చికిత్సతో త్వరగా మారిపోతాయి. పెద్ద పిల్లలు ఉన్నవారికి వారి చదువు విషయంలో, కెరీర్ నిర్ణయాల విషయంలో మీరు మార్గదర్శకంగా ఉండాలి. కాని వారిపై మీ నిర్ణయాలు రుద్దకండి. వారి అభిప్రాయాలు వినండి. వారి కోరికలను గౌరవించండి. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన, అత్యంత నాటకీయమైన, అత్యంత రహస్యమైన 3 ప్రధాన సంఘటనల గురించి చెప్పబోతున్నాను. ఈ 3 సంఘటనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మీ విధిని రాస్తాయి. మొదటి సంఘటన అడుత్త 15 నుండి 20 రోజుల మధ్య జరుగుతుంది. ఒక వ్యక్తి, మీరు చాలా కాలంగా కలవని వ్యక్తి, మీరు మర్చిపోయిన వ్యక్తి, ఒక పాత స్నేహితుడు, ఒక పాత సహోద్యోగి, ఒక పాత గురువు, ఒక బంధువు. ఈ వ్యక్తి మీ జీవితంలోకి తిరిగి వస్తారు. మరియు ఈ వ్యక్తి వల్ల
మీకు ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది. ఒక అనూహ్య ప్రతిపాదన వస్తుంది. ఒక జీవిత మార్పు వస్తుంది. కానీ ఈ అవకాశాన్ని గుర్తించాలంటే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈ వ్యక్తి చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఈ సంభాషణలోనే మీ భవిష్యత్తు సూచన దాగి ఉంది. రెండవ సంఘటన 20 నుండి 25 రోజుల మధ్య జరుగుతుంది. మీకు ఒక భయంకరమైన నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. ఈ నిర్ణయం చాలా కష్టమైనది, చాలా బాధాకరమైనది, కానీ చాలా అవసరమైనది. ఇది ఉద్యోగం మార్చడం కావచ్చు. ఇది నివాసం మార్చడం కావచ్చు. ఇది సంబంధం ముగించడం కావచ్చు. ఇది భాగస్వామ్యం విడిచిపెట్టడం కావచ్చు. కానీ ఈ నిర్ణయం మీరు తీసుకోవాలి. ఎవరు మీకు సహాయం చేయలేరు. ఎవరు మీకు సలహా చెప్పలేరు. మీరు ఒంటరిగా ఈ నిర్ణయం తీసుకోవాలి. మరియు ఈ నిర్ణయం మీ జీవితంలో తరువాత కాలంలో అత్యంత సరైన నిర్ణయంగా నిరూపితమవుతుంది. మూడవ సంఘటన 25 నుండి 30 రోజుల మధ్య జరుగుతుంది. మీకు ఊహించని చోటు నుండి, ఊహించని రీతిలో భారీ మొత్తంలో డబ్బు వస్తుంది. ఇది లాటరీ కావచ్చు. ఇది ప్రాపర్టీ అమ్మకం కావచ్చు. ఇది వారసత్వం కావచ్చు. ఇది బహుమతి కావచ్చు. ఇది పాత పెట్టుబడి లాభం కావచ్చు. కానీ ఈ డబ్బు వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాహు ప్రభావం వల్ల ఈ డబ్బును తప్పుగా ఖర్చు చేసే అవకాశం ఉంది. అనవసరమైన విషయాలపై వృధా చేసే అవకాశం ఉంది. దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ డబ్బును తెలివిగా వినియోగించండి. సరైన చోట పెట్టుబడి పెట్టండి. భవిష్యత్తు కోసం భద్రపరచండి. విద్య విషయంలో ఈ కాలం విద్యార్థులకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. చదువు చేస్తున్న మేషరాశి విద్యార్థులు ప్రారంభంలో కొన్ని కష్టాలు ఎదుర్కొంటారు. ఏకాగ్రత లోపం అవుతుంది. గందరగోళం ఉంటుంది. చదువులో ఆసక్తి తగ్గుతుంది. కానీ ఈ దశ తాత్కాలికమైనది. 2 వారాల తరువాత మానసిక స్పష్టత వస్తుంది. చదువులో ఆసక్తి పెరుగుతుంది. మంచి ఫలితాలు వస్తాయి. పరీక్షలు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఈ కాలం జాగ్రత్తగా చదువుకోవాల్సిన సమయం. మీరు అనుకున్న లెక్కన ఫలితాలు రాకపోవచ్చు. మీరు ఆశించిన మార్కులు రాకపోవచ్చు. కానీ నిరాశ చెందకండి. ఎందుకంటే ఈ అనుభవం మిమ్మల్ని బలపరుస్తుంది. ఈ పరాజయం మిమ్మల్ని మరింత కష్టపడేలా చేస్తుంది. ఈ ఫలితం మీ భవిష్యత్తుకు పునాది వేస్తుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు ఈ కాలం అనుకూలమైనది. మీకు మంచి కళాశాలలో చేరే అవకాశం వస్తుంది. మీకు స్కాలర్షిప్ లభించే అవకాశం ఉంది. మీకు కోరుకున్న కోర్సు దొరుకుతుంది. కానీ ఈ అవకాశాన్ని పొందడానికి మీరు కష్టపడాలి. మీరు పోటీ పరీక్షలకు బాగా సిద్ధం కావాలి. మీరు ఇంటర్వ్యూలలో మంచి ప్రభావం చూపాలి. విదేశ అవకాశాల విషయంలో ఈ కాలం చాలా ముఖ్యమైనది. విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్న మేషరాశి వారికి ఈ 30 రోజుల్లో కీలక పరిణామాలు జరుగుతాయి. వీసా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ ఆఫర్లు వస్తాయి. ప్రాజెక్ట్ అప్రూవల్ లభిస్తుంది. విద్యార్థి వీసా మంజూరు అవుతుంది. కానీ ఈ ప్రక్రియ సాఫీగా సాగదు. మధ్యలో కొన్ని అడ్డంకులు వస్తాయి. కొన్ని ఆలస్యాలు జరుగుతాయి. కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ మీరు ఓపిక పట్టాలి. మీరు ప్రయత్నించడం కొనసాగించాలి. ఎందుకంటే విజయం ఖచ్చితంగా మీది. ఇప్పటికే విదేశాల్లో ఉన్న మేషరాశి వారికి ఈ కాలం మంచి అవకాశాలను తీసుకొస్తుంది. మీ ఉద్యోగంలో పురోగతి వస్తుంది. మీ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. మీకు పర్మనెంట్ రెసిడెన్సీ లభించే అవకాశం ఉంది. కానీ ఇంటివారిని గుర్తుంచుకోండి.
కుటుంబంతో సంబంధం కొనసాగించండి. మీ మూలాలను మర్చిపోకండి. ఎందుకంటే విదేశాల్లో సంపాదించిన సంపద స్వదేశంలో ఉన్న కుటుంబం లేకుండా నిరర్థకం. ఆధ్యాత్మిక ఎదుగుదల విషయంలో ఈ కాలం మేషరాశి వారికి చాలా శక్తివంతమైనది. మీలో ఆధ్యాత్మిక జిజ్ఞాస పెరుగుతుంది. దైవం పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు ఆలయాలకు వెళ్ళాలని అనుకుంటారు. మీరు పూజలు చేయాలని కోరుకుంటారు. మీరు ధ్యానం చేయాలని కోరుకుంటారు. ఈ భావాలను అణచివేయకండి. ఈ ఆలోచనలను పక్కన పెట్టకండి. ఎందుకంటే ఇదే మీకు నిజమైన శాంతిని ఇస్తుంది. ఇదే మీకు అసలైన సంతోషాన్ని ఇస్తుంది. ఇదే మీకు జీవిత లక్ష్యాన్ని చూపిస్తుంది. కేతువు ప్రభావం వల్ల మీకు ఆధ్యాత్మిక గురువు కలిసే యోగముంది. ఈ గురువు మీకు సరైన మార్గం చూపిస్తారు. మీ జీవిత సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీ ఆత్మ ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు. ఈ గురువును గౌరవించండి. ఈ గురువు మాటలను వినండి. ఈ గురువు సూచనలను అనుసరించండి. ఎందుకంటే ఈ గురువు దైవం పంపిన దూత. ఇప్పుడు మీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, ఇబ్బందులను, సమస్యలను ఎలా అధిగమించాలో, ఏ పరిహారాలు చేయాలో, ఏ ఉపాయాలు అనుసరించాలో చెప్పబోతున్నాను. మొదటి పరిహారం: ప్రతి మంగళవారం సూర్యోదయానికి ముందు లేవండి. స్నానం చేయండి. మీ ఇష్ట దైవాన్ని పూజించండి. ముఖ్యంగా హనుమాన్ స్వామిని పూజించండి. హనుమాన్ చాలీసా చదవండి. ఎర్రని పువ్వులు సమర్పించండి. ఎర్రని వస్త్రం దానం చేయండి. ఇది మీకు శక్తిని ఇస్తుంది. ఇది మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇది మీ అడ్డంకులను తొలగిస్తుంది. రెండవ పరిహారం: ప్రతిదినం ఉదయం గాయత్రీ మంత్రాన్ని పఠించండి. కనీసం 11 సార్లు చదవండి. ఈ మంత్రం మీ మనస్కు స్పష్టతను ఇస్తుంది. మీ బుద్ధికి తెలివిని ఇస్తుంది. మీ నిర్ణయాలకు దిశను చూపిస్తుంది. గాయత్రీ మంత్రం సర్వశక్తివంతమైనది, సర్వరక్షణ కలిగినది, సర్వ మంగళకరమైనది. మూడవ పరిహారం: శని మహారాజును శాంతపరచడానికి ప్రతి శనివారం నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. పీపల్ చెట్టు క్రింద వెలిగించండి. పేదలకు నల్ల ఆవు దానం చేయండి. లేదా నల్ల వస్త్రాలు దానం చేయండి. ఇది శని మహారాజు కోపాన్ని తగ్గిస్తుంది. మీ కష్టాలను తగ్గిస్తుంది. మీ జీవితంలో శాంతిని తీసుకొస్తుంది. నాల్గవ పరిహారం: రాహుకేతువుల ప్రభావాన్ని తగ్గించడానికి గణేశ్ స్వామిని పూజించండి. ప్రతి బుధవారం మొట్టమొదటి పూజ చేయండి. మొదటి హారతి ఇవ్వండి. గణపతి అథర్వశీర్షం చదవండి. మొదటి లడ్డు ప్రసాదంగా తీసుకోండి. ఇది అడ్డంకులను తొలగిస్తుంది. సందేహాలను పోగొడుతుంది. విజయాన్ని తీసుకొస్తుంది. ఐదవ పరిహారం: గురుదేవుని దయ పొందడానికి ప్రతి గురువారం పసుపు వస్త్రాలు ధరించండి. పసుపు పువ్వులు దైవానికి సమర్పించండి. బ్రాహ్మణులకు పసుపు వస్త్రాలు దానం చేయండి. విద్యార్థులకు పుస్తకాలు దానం చేయండి. ఇది మీకు జ్ఞానాన్ని ఇస్తుంది. మంచి మార్గదర్శకులను తీసుకొస్తుంది. అవకాశాలను సృష్టిస్తుంది. మరో ముఖ్యమైన పరిహారం: ప్రతిరోజు ఉదయం గోదుగ్ధాన్ని గోమాతకు పోయండి. లేదా పాలు పంచండి. గోమాత సర్వదేవతా స్వరూపిణి. గోమాత అన్ని దేవతల నివాసం. గోమాతకు సేవ చేస్తే సర్వదేవతలు ప్రసన్నం అవుతారు. మీ పాపాలు పోతాయి. మీ జీవితంలో మంగళం వస్తుంది. మరో ముఖ్యమైన విషయం: మీ ఆహారం. మీరు తినే ఆహారం మీ మనసుపై ప్రభావం చూపుతుంది. మీ ఆలోచనలపై ప్రభావం చూపుతుంది. మీ ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది. కాబట్టి సాత్విక ఆహారం తినండి. స్వచ్ఛమైన ఆహారం తినండి. ప్రాణితమైన ఆహారం తినండి. మాంసం, మద్యం,
ధూమపానం ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. మరో ముఖ్యమైన పరిహారం దానం. దానం చేయడం చాలా పుణ్యకరమైనది, చాలా మంగళకరమైనది. మీ శక్తి అనుసారం దానం చేయండి. పేదలకు ఆహారం ఇవ్వండి, అనాథలకు వస్త్రాలు ఇవ్వండి, అనారోగ్యంతో ఉన్నవారికి మందులు ఇవ్వండి, విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వండి. దయ చూపండి, కరుణ చూపండి, ప్రేమ చూపండి. ఎందుకంటే ఇచ్చే చేతులకే దైవం కృప లభిస్తుంది. ధ్యానం ఇది చాలా శక్తివంతమైన పరిహారం. ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు ధ్యానం చేయండి. శాంతమైన చోట కూర్చోండి, కళ్ళు మూసుకోండి, మీ శ్వాసపై దృష్టి పెట్టండి, మీ ఆలోచనలను వదిలేయండి, మీ చింతలను విడిచిపెట్టండి, శాంతిగా ఉండండి. ఈ ధ్యానం మీ మనస్కు స్థిరత్వం ఇస్తుంది, మీ హృదయానికి శాంతి ఇస్తుంది, మీ జీవితానికి దిశ చూపిస్తుంది. మరో ముఖ్యమైన విషయం మీ మాటలు. మీరు పలికే ప్రతి మాట ఒక శక్తిని సృష్టిస్తుంది. మంచి మాటలు మంచి శక్తిని సృష్టిస్తాయి, చెడ్డ మాటలు చెడ్డ శక్తిని సృష్టిస్తాయి. కాబట్టి మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. మంచి మాటలు మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి, గౌరవంగా మాట్లాడండి. ఎవరిని బాధపెట్టే మాటలు మాట్లాడకండి, ఎవరిని అవమానించే మాటలు మాట్లాడకండి. మరో ముఖ్యమైన పరిహారం మన్నించడం. మీరు మీ గతాన్ని మన్నించాలి, మీరు ఇతరులను మన్నించాలి, మీరు మిమ్మల్ని మన్నించాలి. మీ హృదయంలో కసి ఉంచుకోకండి, మీ మనసులో ద్వేషం ఉంచుకోకండి. మన్నించడం వల్ల మీ హృదయం తేలిపోతుంది, మీ మనసు స్వచ్ఛం అవుతుంది, మీ జీవితం సంతోషంగా మారుతుంది. కృతజ్ఞత ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం. ప్రతిరోజూ మీ జీవితంలో ఉన్న మంచి విషయాలను గుర్తుంచుకోండి, మీకు లభించిన ఆశీర్వాదాలను గుర్తుంచుకోండి. మీ కుటుంబాన్ని, మీ స్నేహితులను, మీ ఆరోగ్యాన్ని, మీ అవకాశాలను, వీటన్నిటికీ కృతజ్ఞతగా ఉండండి. దైవానికి కృతజ్ఞతలు చెప్పండి, విశ్వానికి కృతజ్ఞతలు తెలపండి. ఎందుకంటే కృతజ్ఞత మరింత ఆశీర్వాదాలను ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఒక అత్యంత రహస్యమైన విషయం చెప్పబోతున్నాను. దీనిని శ్రద్ధగా వినండి. 150 సంవత్సరాల తరువాత వచ్చే ఒక విశేష జ్యోతిష్య సమయం ఇది. ఈ సమయంలో గ్రహాల అమరిక, నక్షత్రాల స్థితి అంతా మీకు అనుకూలంగా ఉంది. కానీ ఈ శక్తిని వినియోగించుకోవాలంటే మీరు సిద్ధంగా ఉండాలి, మీరు నమ్మకంతో ఉండాలి, మీరు ప్రయత్నిస్తూ ఉండాలి. ఎందుకంటే విధి అవకాశాలను ఇస్తుంది, కాని వాటిని సద్వినియోగం చేసుకోవడం మన చేతుల్లో ఉంది. మేషరాశి వారలారా, నా ప్రియమైన సహోదర సహోదరిలారా, ఈరోజు నేను మీకు చెప్పిన ప్రతి మాట హృదయపూర్వకంగా చెప్పాను, ప్రేమతో చెప్పాను, మీ మంచి కోసం చెప్పాను. మీరు ఈ మాటలను విస్మరించకండి, ఈ సూచనలను తేలికగా తీసుకోకండి. ఎందుకంటే మీ జీవితంలో ఇప్పుడు వస్తున్న కాలం చాలా ముఖ్యమైనది, చాలా శక్తివంతమైనది, చాలా నిర్ణయాత్మకమైనది. మీరు గతంలో ఎన్ని పోరాటాలు చేశారో, ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని నిరాశలు అనుభవించారో అవన్నీ ఇప్పుడు అర్థవంతం అవుతాయి. మీరు కార్చిన ప్రతి చుక్క కన్నీరు, మీరు పడ్డ ప్రతి నిరాశ, మీరు ఎదుర్కొన్న ప్రతి సవాలు అవన్నీ మిమ్మల్ని ఈ క్షణానికి సిద్ధం చేశాయి, ఈ విజయానికి సిద్ధం చేశాయి, ఈ మార్పుకు సిద్ధం చేశాయి. గుర్తుంచుకోండి, మీరు మేషరాశివారు, మీరు అగ్నిరాశి, మీరు యోధులు. మీలో సహజమైన శక్తి ఉంది, సహజమైన ధైర్యం ఉంది, సహజమైన పోరాట స్ఫూర్తి ఉంది. ఈ శక్తులను మరచిపోకండి, ఈ గుణాలను కోల్పోకండి. ఎప్పుడూ పోరాటం చేస్తూ ఉండండి, ఎప్పుడు ముందుకు సాగుతూ ఉండండి.
ఎప్పుడూ విజయం కోసం పరుగెత్తుతూ ఉండండి. కాని ఈ పరుగులో మీ మానవత్వాన్ని మరచిపోకండి. మీ దయను కోల్పోకండి. మీ ప్రేమను విడిచిపెట్టకండి. విజయం కోసం పరుగెత్తేటప్పుడు ఇతరులను తొక్కివేయకండి. విజయం సాధించేటప్పుడు నైతికతను కోల్పోకండి. ఎందుకంటే నైతికత లేని విజయం నిజమైన విజయం కాదు. దయలేని విజయం శాశ్వత విజయం కాదు. ప్రేమ లేని విజయం అర్థవంతమైన విజయం కాదు. మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో, మీ కుటుంబంలో, మీ సంబంధాలలో, ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా నిజాయితీగా ఉండండి. నిబద్ధతతో ఉండండి. శ్రమతో ఉండండి. ఎందుకంటే నిజాయితీతో చేసిన పని ఎప్పుడూ వృథా పోదు. నిబద్ధతతో చేసిన కృషి ఎప్పుడూ ఫలించకుండా ఉండదు. శ్రమతో చేసిన పరిశ్రమ ఎప్పుడూ విజయాన్ని తీసుకొస్తుంది. మీ కుటుంబాన్ని ప్రేమించండి. మీ తల్లిదండ్రులను గౌరవించండి. మీ జీవిత భాగస్వామికి మద్దతుగా ఉండండి. మీ పిల్లలకు మంచి స్ఫూర్తిగా ఉండండి. మీ స్నేహితులకు నమ్మకమైన స్నేహితుడిగా ఉండండి. ఎందుకంటే సంబంధాలే నిజమైన సంపద. ప్రేమే నిజమైన శక్తి. కుటుంబమే నిజమైన ఆనందం. మీ ఆరోగ్యాన్ని ప్రాధాన్యత ఇవ్వండి. మీ శరీరానికి శ్రద్ధ చూపండి. మీ మనస్కు విశ్రాంతి ఇవ్వండి. మీ ఆత్మకు శాంతి ఇవ్వండి. ఎందుకంటే ఆరోగ్యం లేకుండా సంపద అర్థం లేదు. శాంతి లేకుండా విజయం అర్థం లేదు. సంతోషం లేకుండా జీవితం అర్థం లేదు. దైవాన్ని నమ్మండి. విశ్వాన్ని విశ్వసించండి. మీ శక్తిపై నమ్మకం ఉంచుకోండి. ఎందుకంటే నమ్మకం పర్వతాలను కదిలిస్తుంది. విశ్వాసం అసాధ్యాన్ని సాధ్యం చేస్తుంది. ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. చివరిగా ఒక ముఖ్యమైన విషయం. ఈ కాలంలో మీకు వచ్చే ప్రతి సవాలును, ప్రతి ఇబ్బందిని, ప్రతి సమస్యను ఒక అవకాశంగా చూడండి. ఎదుగుదలకు అవకాశంగా చూడండి. మార్పుకు అవకాశంగా చూడండి. ఎందుకంటే కష్టాలలోనే మన నిజమైన శక్తి కనిపిస్తుంది. సవాళ్లలోనే మన నిజమైన సామర్థ్యం తెలుస్తుంది. పోరాటాలలోనే మన నిజమైన స్వభావం వెల్లడి అవుతుంది. నా ప్రియమైన మేషరాశి వారలారా, మీ జీవితంలో అద్భుతాలు జరగాలని, మీ కలలన్నీ నెరవేరాలని, మీ ఆశలన్నీ సాకారం కావాలని, మీకు విజయం లభించాలని, మీకు సంతోషం కలగాలని, మీకు శాంతి చేకూరాలని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. దైవం మీకు సహాయం చేస్తాడు. విశ్వం మీకు మార్గం చూపిస్తుంది. శక్తి మీకు సాయం చేస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్నేహితులకు పంపండి, మీ కుటుంబ సభ్యులకు చూపించండి. ఎందుకంటే మంచి సమాచారం పంచుకోవడం మన బాధ్యత. జ్ఞానం పంచుకోవడం మన కర్తవ్యం. ప్రేమ వ్యాప్తి చేయడం మన ధర.